జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక చిన్న గ్రామంలో చలిమంటల దగ్గర మొదలైనటువంటి ఈ యుద్ధం కాస్త ఆసుపత్రి వరకు వెళ్ళింది. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు చివరి తేదీ. అయితే సాయంత్రం అంతా కూడా చలి కాగుతూ చెరువు కొమ్ము తండాలో ఒక వాడాకు సంబంధించిన ఒక బస్తీకి సంబంధించిన వాసులంతా కూడా అక్కడ చలిమంటలు కాగుతున్నారట. అక్కడే సర్పంచ్కి సంబంధించిన గెలుపోటముల విషయంలో మా అభ్యర్థి మీ అభ్యర్థి అనే చర్చ మొదలైతే ఆ తర్వాత సీన్ ఎలా ఉందనంటే ఆ చలి కాగుతుంటే మంటలతో ఉన్నటువంటి కర్రలను తీసుకొని ఒక్కరి తలలు ఇంకొకరు పగలగొట్టడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. చలి కాచుకోవడానికి చలిమంటలు ఏర్పాటు చేశారు. ఆ బస్తీవాసులు అంతా అక్కడ చేరుకున్నారు, చలి కాగుతున్నారు. కానీ అంతలోనే మీ సర్పంచ్ అభ్యర్థి మా సర్పంచ్ అభ్యర్థి అనేటువంటి చర్చ మొదలైంది. దీంతో ఇక్కడ ఆగలేదు ఇక వాళ్ళు. మీకు విజువల్ చూపిస్తూ చూడండి ఇది సిచ్యువేషన్. అప్పటిదాకా చలి వాళ్ళందరినీ కూడా ఏకం చేసింది. ఆ తర్వాత కొంచెం గరం అయిందో లేదో ఇక మరింత హీట్ పుట్టించేలా వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆ చలి కాగేటువంటి మంటలతోనే, ఆ మంటలతో ఉన్నటువంటి కర్రల్ని ఆ నిప్పులతోనే ఒకరిపై ఒకరు చల్లుకోవడాలు, ఆ చలి కాగుతున్న సమయంలోనే దాడి చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ ఆ చలి కాగేటువంటి సమయంలోనే చర్చ జరిగి రాత్రి 11 గంటలకల్లా ఇక చలి మంటలతో ఉన్నటువంటి ఆ కర్రలతోనే ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. సర్పంచ్ గెలుపు విషయంలోనే ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తలలు పగలడంతో వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు. ఒకసారి నిన్న చలి మంటలు కాచుకునే సమయంలో ఎటువంటి రసాభాస్ చోటు చేసుకుంది, ఒకరిపై ఒకరు ఎటువంటి దాడి చేసుకున్నారు, ఆ విజువల్ చూద్దాం. ఇది మామూలు ఫైట్ కాదు, పొట్టు కొట్టుకున్నారు. ఒకటిసారి ఆ విజువల్లో చూడండి, ఇష్టం వచ్చినట్టుగా. అరే ఎవడు గెలిస్తే మీకు పోయేదేమున్నది, ఎవడు ఓడిపోతే మీకు వచ్చేదేమున్నది? గెలిచినోడు అభివృద్ధి చేస్తారా చేయడానికి ఆలోచించాలి. ఓడిపోయినాడు ఎలా ఓడిపోయింది అనే విషయం పక్కన పెట్టి వచ్చేసారి వానికి అవకాశం ఇస్తే వాడేం చేస్తారో ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు ఎవరో పోటీ చేస్తే మీరు కొట్టకదచ్చునేది. ఇది మరి దరిద్రం కదా. మీకేమైనా వస్తుందా? పోనీ ఆ గెలిచిన అభ్యర్థికి నిధులు వస్తే అభివృద్ధి చేయడం కోసం ఎలా క్వశ్చన్ చేయాలో నేర్చుకోండి. ఓడిపోయిన అభ్యర్థి నెక్స్ట్ సారి అవకాశం ఇస్తే బాగుంటుందా లేదా, ఓడిపోయిన గురించి పక్కన పెట్టండి బెటర్. ఇంకా గెలిచిన అభ్యర్థిని ఎలా అభివృద్ధి పరంలోకి తీసుకెళ్ళాలి, మీ గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి క్వశ్చన్స్ వేయాలనేది నిర్ణయించి పెట్టుకోండి. గెలిచిన వాళ్ళు సర్పంచ్ అయితే, ఓడిపోయిన వాళ్ళు ఊర్లో పెద్ద మనిషి అయితే. అంతకని మీకు మాత్రం ఒరిగేదేం లేదు. మళ్ళీ వచ్చి రేపు మళ్ళీ సాయంత్రానికల్లా చలి మంటలు కాచుకోవాల్సిందే. చలి పెడుతుందని అంటే చచ్చిపోకుండా ఆ చల్లో మళ్ళీ వచ్చి మంట పెట్టుకుని మంట కాచుకోవాల్సిందే. ఇదేం దరిద్ర కాలం, పోయే కాలం. ఇప్పుడు ఆ తల్ల పగల కొడితే ఒకడు పోయి హాస్పిటల్లో పడుకున్నాడు. ఆ తల్ల పగల కొట్టినంత మాత్రాన ఆ గెలిచిన సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ వచ్చి వాళ్ళ తల తీసి మీకు ఇస్తారా? పోనీ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఆసుపత్రికి. అరే ఊరంతా ఏకమైపోయాడ చలిమంటలు కాచుకుంటున్నారు, చలి ఎక్కువగా ఉందని చెప్పి కూర్చోడానికి. ఇంకా విడ్డూరం ఏంటంటే చలిమంటలు కాచుకోవడం కాదు, ఎవడే వైపు నుంచి వస్తాడో ఏం డబ్బులు ఇస్తారని చెప్పి రాత్రి వరకు ఉండాలి అని చెప్పి మెలకువగా ఉండడం కోసం అంశం పైన వెంకటరత్నం ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరత్నం, ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చెరువు కొమ్ము తండాలో అంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయాయా, రేపు జరగాల్సి ఉందా? అక్కడ వివాదానికి గల కారణం ఏంటి, ఏం చెప్తున్నారు? మనోజ్, ఇప్పటి వరకు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొంత చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి సంఘటన మాత్రం హద్దులు మీరినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య అక్కడ చలిమంట కాచుకుంటున్నటువంటి సమయంలో అటుగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మాట జారడమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టడమా అన్నది విషయం
పూర్తిగా క్లారిటీకి రాలేదు. కానీ ఒకరి నుంచి మించి ఒకరు ఇది మూడో విడత ఎన్నికల సందడి జరిగినటువంటి నిన్నటితోటి మూడో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆ ప్రచారం ముగిసిన తర్వాత ఎవరి ప్రణాళికలు వాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రి కూడా ఓట్లు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి నచ్చినటువంటి వాళ్ళను తమకు ఓటు వేయడానికి కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో చలిమంట కాచుకుంటున్నటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చలిమంట కాచుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరి ప్రచారంలో కూడా రాత్రిపూట కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ఇక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళ మధ్య ఒకరికొకరికి మాట పెరగడంతో అసలు అధికారంలో మీరుంటారా మేముంటారా, రేపు తెల్లారితే చూద్దాము ఏం జరుగుతుందో, మీ ప్రతాపం మా ప్రతాపం చూద్దాము, రేపటి నుండి ఉంటుంది అసలు కథ అనేది ఒకరినొకరు రెచ్చగొట్టడంతో అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దారితీసింది. అక్కడ ఉన్నటువంటి కోపదుక్తులైనటువంటి కొంతమంది మాట పెరగడంతో ఆ చలిమంట కాచుకుంటున్నటువంటి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకుని విపరీతమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం కూడా ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో జరగలేదు. కానీ ఇక్కడ ఒక్కొక్క దగ్గర రోజు రోజుకు మొదటి విడతకి, రెండో విడతకి, మూడో విడతకి ఒకరి మధ్య ఒకరి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత కాంగ్రెస్ సభ కొనసాగుతుంది. రెండో విడతలో బీఆర్ఎస్ కూడా కొంత ప్రభావం చూపించింది. ఇక మూడో విడతకు వచ్చేసరికి కూడా మాదే అధికారం అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా అధికారం మాదే ఉందన్నటువంటి కాన్ఫిడెంట్ తోటి ఇక్కడ మాట పెరగడంతో బీభత్సమైనటువంటి గొడవకు దారితీసింది. ఒక్కొక్కరికి ఆ చలిమంట కాచుకునే నిప్పు కర్రలు, అసలు కర్రలతోటి చలికాలంలో కొట్టుకోవడమే చాలా దారుణమైనటువంటి విషయం, చాలా పెయిన్ గా ఉంటుంది. కానీ చలిమంటలు కాదు, నిప్పు కొర్రాయి కర్రలతో కూడా కొట్టుకోవడం అనేది కూడా చాలా దారుణంగా ఉన్నది. వెంటనే ఉట్టిన అక్కడ ఉన్నటువంటి గాయాలు తీవ్రంగా గాయడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి ఇక్కడ ఇద్దరిని ఆ క్షతగాత్రులు ఇద్దరిని తరలించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎన్నికలు జరిగాయా, రేపు జరగాల్సి ఉందా? రేపు జరగాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటితోటి ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఇంకా మూడో విడత మాత్రం అక్కడ పెండింగ్ లో ఉంది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మండలాల్లో, అలాగే ఈ చెన్నారావుపేట మండలంలో కూడా మూడో విడత ఎన్నికల ప్రచారము జోరందుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు తగ్గకపోగా రేపు చూసుకుందాం, అంటే రేపు ఓట్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు బలాబలాలేంటో చూసుకుందామని ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులకు దారితీసింది. ఇక్కడ ఎవరు తగ్గకపోవడానికి పోను ఖచ్చితంగా మాదే అంటే సర్పంచ్ స్థానం మేమే గెలుచుకుంటామన్నటువంటి కాన్ఫిడెంట్ వ్యక్తం చేయడము, అలాగే ఒకరికొకరు అంటే పర్సనల్ గా కూడా దూషించుకోవడంతో ఇది ఇంతవరకు దారితీసినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికీ ఆ చెరువు కొమ్ము తండకు సంబంధించి మొత్తం వాళ్ళు ఒక 20 మంది కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక రకంగా అంటే ఈక్వల్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కూడా ఈ దుర్గమ్మ ఆలయం వద్ద కూడా చలిమంట కాగుతున్నటువంటి సమయంలో ఇక్కడ 5 కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. వారిపై కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడంతో ఇక్కడ గొడవ జరిగినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక్కడ అధికార పార్టీగా మాది ఉంది, తెల్లారితే మీకు బతుకులు తెల్లారినట్టే అన్నటువంటి ఒక అది ఉన్న నేపథ్యంలో అసలు ఎప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు, వ్యక్తిత్వం అనేది కావాలన్నటువంటి ఒక మాటలు కొంతమంది సమయం పాటించేటువంటి ప్రయత్నం చేశారు. మరికొందరు మాత్రం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తను కూడా ఒక్కొక్కరినిగా అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 20 మంది వరకు ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు. మొత్తం 25 మంది ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు తక్కువ మంది ఉండేసరికి ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వారి చేతులను వాళ్ళని నిలువరించలేనటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నెలకొంది. దీంతో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలుస్తారో చూద్దాం, వారి అంతూ చూద్దామని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ హెచ్చరికలు కూడా రావడంతో కూడా ఒక్కసారి కూడా ఇక్కడ ఈ సంఘటన పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఇంతలా శృతిమించిపోయింది, ఏకంగా చలిమంట కాగుతూ అంతా ఒకే దగ్గరికి వచ్చి ఆ మంటలో నుంచి మరింతగా వేడి పుట్టించే విధంగా ఆ నిప్పు రవ్వలతోటువంటి ఆ కర్రలను తీసుకొని ఆ కుర్రాయితోనే ఈ రకమైన దాడులు చేయడాలు, ఒక వ్యక్తి తల పగలగొట్టడాలు, ఈ సంఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమైనా కేసులు నమోదయ్యాయా? అయితే ఇప్పటి వరకు ఇద్దరికి విషయం రాత్రి 11 గంటల తర్వాత జరిగినటువంటి ఈ విషయం కాబట్టి అప్పటికి పోలీసులకు కూడా ఈ ఘటన జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పటికే జరగాల్సినంత పోలీసులు చేరుకునేసరికి అప్పటికే తలలు పగలడము, ఒకరికొకరు బీభత్సంగా కొట్టుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులకు విషయం తెలియడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ క్షతగాత్రులు మాత్రం
నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు బలంగా మాత్రం గాయమైనటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి మాత్రం అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే గమనించినటువంటి స్థానికులు కూడా బాధితుల్ని ఊటావుటిన ఆసుపత్రికి తరలించారు. అదే ఇక్కడ దాడిని చూసిన తర్వాత ఇంతటి దారుణమైన ఒక భయంకరమైన వాతావరణం చూసిన తర్వాత పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా ఆ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని రేపు ఎన్నికల నేపథ్యంలో మరింత వివాదం ముదరకుండా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు మరింత జోక్యం చేసుకుని రెండు వర్గాలుగా విభజించి మళ్ళీ ఎక్కువగా గొడవ జరగకుండా కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏరియా అంతా మళ్ళీ ఎక్స్ట్రా బలగాలను కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. ఇక నర్సంపేట 2 టౌన్ 1 టౌన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి గొడవ జరిగినటువంటి ప్రాంతం ఇప్పుడు సెన్సిటివ్ ఏరియాగా ఇప్పటికే ఒక 67 ప్రాంతాలను ఇక్కడ గుర్తించారు. గుర్తించినటువంటి ప్రాంతాల్లో మళ్ళీ చెన్నారావుపేట అనేది కూడా ఎక్స్ట్రాగా మనకు కనిపించడంతో పోలీసులు కూడా అక్కడికి రేపు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి మరింత ఎక్కువ మందిని బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెరువు కొమ్మ తండాలో రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది. నిన్నటితో సాయంత్రానికి ప్రచారం ముగిసింది. ఈరోజు అఫీషియల్గా ప్రచారం చేయడానికి వీల్లేదు, ఇది సైలెన్స్ పీరియడ్. సో దీంతో నిన్న రాత్రి 11 గంటల సమయానికి అంతా చలికా మంట కాచుకుంటూ ఉండగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ చలిమంట కాచుకునేటువంటి వారి దగ్గర నుంచి వెళ్తూ ఏదో కామెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఇక నిప్పుతో ఉన్నటువంటి ఆ కర్రలతోనే ఒకరిపై ఒకరు తల్ల బగల కొట్టేసుకున్నారు, పిచ్చి కొట్టేసుకున్నారు. ఉరికించి చాలా విపరీతంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో చాలా క్లియర్గా చిన్న యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మా అభ్యర్థి మీ అభ్యర్థి మీకు ఒరిగారేంది పోయింది. సర్పంచ్గా గెలిచిన ఆయనకు బాధ్యత ఉంటుంది. ఓడిపోయిన ఆయన పెద్ద మనిషిగా దిగుతాడు, లేకపోతే ఆయన వ్యాపారం ఆయన బిజినెస్ ఆయన పైన చేసుకుంటాడు. మీకు పోయేదేముంది, ఇంత ఒరిగేదేముంది, వచ్చేదేముంది. ఊరికైనా ఇప్పుడు మనం జరిగి కేసుల పాలైపోతే 4 గోడల మధ్య ఊసలు లెక్క పెట్టాల్సింది మీరు. ఆ సర్పంచ్ అభ్యర్థి వచ్చి మిమ్మల్ని ఇడిపించలేడు. ఓడిపోయినా కూడా మీకోసం పట్టించుకునే అవకాశం కూడా ఉండదు. పార్టీలని చెప్పి ఇంత విపరీతంగా కొట్టుకుంటారా? పై స్థాయిలో అందరూ చక్కగానే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి. అధికార పార్టీ రేవంత్ రెడ్డి అయినా అటు పీఎం నరేంద్ర మోదీ అయినా ఒకనొక సందర్భంలో కలవాల్సిందే, ఒకరికొకరు కరాచలనం చేసుకోవాల్సిందే, వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే. అభివృద్ధి గురించి ఏం చేద్దాం, కేంద్రం నుంచి ఏం నిధులు ఇస్తాం, రాష్ట్రం నుంచి ఏం మాకు ఇస్తారని ఇవన్నీ మాట్లాడుకోవాల్సిందే. అంతేగాని మీరు క్షేత్రస్థాయిలో అదొక చిన్న తండ 500-1000 ఓట్లు ఉండేటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఇంత గొడవలు, ఇన్ని కక్షలా? అదొక డమ్మీ ఫైట్ లాగా 10 అటు 10 మంది ఇటు 10 మంది వేసి కొట్టుకోవడమా? ప్రాణం పోతే రేపు ప్రాణం తీసుకురాగలుగుతారా? ఇంత విపరీత ధోరణికి పాల్పడకండి దయచేసి. ఎలక్షన్స్ రేపు సాయంత్రం కల్లా ముగిస్తే ఆ తర్వాత ఎవరి పనికి వాళ్ళు పోవాల్సిందే. కానీ ఇదే విపరీతమైన ధోరణి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంకా అక్కడ కక్షలు కుట్రలు కనుక తెరలేపితే ఇబ్బంది పడేది మీరే, జైలు పాలయ్యేది మీరే. అది ఒక్కోసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నిన్న చెరువు కొమ్ము తండాలో ఎటువంటి వివాదం చోటు చేసుకునేటువంటి ఒక బిగ్ ఫైట్ జరిగిందనేది ఆ విజువల్ చూద్దాం. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.
జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.